హాయ్ అండి, నేను మీ దీపిక. పిల్లలందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎప్పుడు బాగుండాలి, నేను అదే కోరుకుంటున్నాను. అందరికైతే ముందుగా హ్యాపీ థర్స్డే అండి. మా మిల్కీ చూసారు కదా, మా మిల్కీ అయితే పాలు తాగేసింది, అన్నం తినేసింది, పడుకుంది. ఇంకా మిల్కీ ఎప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకునే ఉంటుంది, దానికి ఎక్కువ పడుకోవడం ఇష్టం. సో ఇంకా పడుకుంటూనే ఉంటుంది. ఇంకా ఈరోజు మా ఇంట్లో థర్స్డే స్పెషల్ ఏంటనేది అయితే చూపిస్తాను, వచ్చేయండి. మామూలుగా అయితే బగారా రైస్, వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను. సో ఈరోజు అయితే నార్మల్ రైసే చేశాను. దాని కాంబినేషన్లో అయితే టమాటా పప్పు చేశాను. టమాటా పప్పు అంటే నాకు చాలా ఇష్టం. నేను చేసిన టమాటా పప్పు అంటే మా ఇంట్లో కూడా అందరికీ చాలా ఇష్టం అనమాట. సో నేను కూడా చాలా ఇష్టంగా చేసుకుంటాను. చూస్తుంటే అయితే ఇప్పుడు వెంటనే తినేయాలనిపిస్తుంది. సో నేనైతే ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఈవినింగ్ తినేస్తాను. దీని కాంబినేషన్లో అయితే నేను బీరకాయ టమాటా చేస్తాను. అంటే అమ్మకి చాలా ఇష్టం బీరకాయ టమాటా కర్రీ అంటే. సో అమ్మ కోసం అయితే నేను బీరకాయ టమాటా కర్రీ చేశాను. నాకు కూడా ఇష్టమే, కానీ నాన్ వెజ్ కన్నా ఎక్కువగా ఇష్టమయ్యేది అయితే టమాటా పప్పు అనమాట. సో ఇంకా ఆపిల్ కోసం అయితే కొంచెం పులిహోర చేశాను. అమ్మ టెంపుల్ నుంచి పులిహోర చేస్తే వాడు చాలా ఇష్టంగా తింటాడు. సో వాడి కోసం అయితే కొంచెం పులిహోర చేశాను. పప్పుతో తినకపోయినా పులిహోర అయితే తింటాడు కాబట్టి కొంచెం పులిహోర చేశాను. ఇంకా మా బాబా కోసం అయితే స్వీట్ అన్నం చేశాను. నేను తీపన్నం అంటాం, పరవన్నం కూడా అంటారు కదా, ఇది కూడా నాకు చాలా ఇష్టం. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో బాబా పేరు చెప్పేసి థర్స్డేస్తో స్వీట్ చేసి బాబా కొంచెం పెట్టి నేను తినేస్తాను అనమాట. ఇంకా లాస్ట్కి అయితే దీనికి పాపడాలు ఎప్పుడు తింటుంటాం కదా అని ఇవైతే మొన్న తీసుకొచ్చాము, ఎలా ఉంటుందో టేస్ట్ చేయొచ్చు అనేసి అయితే ఇప్పుడు వీటిని అయితే చేశాను. కారం ఉందో లేదో కూడా తెలియదు, చేశాను. సో ఈరోజు థర్స్డే మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవ్వండి. నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.